టమాటా పచ్చడి కావలసినవి: కడిగి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, మెంతికూర, నువ్వులు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి. కళాయి వేడైంది, స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి. నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు కొంచెము ఎర్రగా వేయించుకొని గిన్నెలో పోసుకోవాలి. నూనె పోసుకొని, నూనె వేడైంది, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. మూత పెట్టుకోవాలి. మూత తీసి పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు వేగినవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, మెంతికూర వేసుకోవాలి. కలుపుకోవాలి. పుదీనా, కొత్తిమీర, మెంతికూర కొంచెం ఉడికినాక టమాటా ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. కలుపుకోవాలి. మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మూత తీసి కలుపుకోవాలి. టమాటా ముక్కలు ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలి. మూత తీసి టమాటా ముక్కలు మంచిగా ఉడికినవి స్టవ్ బంద్ చేసుకోవాలి. చల్లారబెట్టుకోవాలి. మిక్సీ జారు తీసుకొని వేయించుకున్న నువ్వులు పోసుకోవాలి. నువ్వులు మిక్సీ పట్టుకోవాలి. నువ్వుల పొడి చల్లారబెట్టుకున్న ఈ టమాటాలో వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు మిక్సీ జార్లో వేసుకోవాలి. వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిరపకాయల పేస్టు టమాటాలో వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న ఈ టమాటా మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన టమాటా పచ్చడి గిన్నెలో వేసుకోవాలి. ఈ మొత్తము టమాటా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మొత్తం పచ్చడి మంచిగా కలుపుకోవాలి. పచ్చడి రుచి చూసుకొని ఉప్పు వేసుకోవాలి. టమాటా పచ్చడి రెడీ అయింది.